ముందుగా ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నెంబర్ 1, కాంగ్రెస్ బీసీ నేతలతో ఇవాళ ప్రజాభవన్లో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, స్థానిక ఎన్నికల్లో బీసీ కోట, 42% బీసీ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేయడంపై చర్చిస్తారు. కుల గణన అంశంపై కూడా చర్చించబోతున్నారు సీఎం. రైట్గా సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ మిర్చి రైతులు ట్రేడర్స్తో సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో మిర్చి రైతుల సమస్యలందరికీ తెలిసిందే. సో కేంద్రం నుంచి అందే సహాయం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించబోతున్నారు. మార్కెట్ ధర, సాగు ఖర్చుకి మధ్య ఉన్న తేడాని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ విషయం కూడా ఇవాళ చెప్పబోతున్నారు. రెడ్డిగా థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోని ఉన్నవి మినహా మిగిలిన దరఖాస్తులకు ఆటోమేటిక్ ఫీ జనరేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్లందరికీ ఒక సర్క్యులర్ కూడా జారీ అయింది. రెడ్డిగా ఫోర్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న 3 ఐపీఎస్ ఆఫీసర్లకు సూచించింది కేంద్ర హోంశాఖ. అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఈ 3ని వెంటనే తెలంగాణ నుంచి రిలీవ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెడ్డిగా ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరో 4 రోజుల్లో మహాకుంభమేళా ముగుస్తోంది. భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. త్రివేణి సంగమం ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు కోట్లాది మంది. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్. చైనాలో మళ్ళీ వైరస్ టెన్షన్ కనిపిస్తోంది. వుహాన్ ల్యాబ్లో కరోనాను పోలిన వైరస్ని గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉందని సైంటిస్టులు అంటున్నారు. ఈ కొత్త వైరస్కి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే MERS గా పేరు పెట్టారు. ఇవి ఇప్పటి వరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్. ఇంకా